హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విదేశు. నిన్నటి భాగంలో వ్యాస మహర్షి అర్జునుని పిలిచి కొన్ని ఉపదేశాలు చేసి తపస్సుకు ఉపక్రమించమని ఆదేశించాడు. తర్వాత చూద్దామండి. అర్జునుని తపస్సు, ఇంద్ర సాక్షాత్కారం. కేవలం వ్యాస మహర్షి మంత్రోపదేశం చేతనే అర్జునునిలో తేజం అద్భుతంగా ప్రకాశించింది. ప్రత్యక్ష ప్రమాణంగా కనిపించిన మంత్ర ప్రభావానికి వారు ఆశ్చర్యపోయి మనకు విజయం తథ్యం అని విశ్వసించారు. ఒక శుభముహూర్తాన వారందరూ పార్థుని తపోదీక్షకై పంపించారు. ద్రౌపదితో కూడి అందరూ సజల నయనాలతో దుఃఖభారంతో వీడ్కోలు చెప్పారు. విజయుడు కూడా వెనక్కు తిరిగి చూస్తూ విడిచి వెళ్ళలేక ముందుకు కదిలాడు. అతడు వెళ్ళిన రోజు నుండి పాండవులు అతని ముచ్చట్లను చెప్పుకుంటూ కొద్దిసేపు కఠినమైన తపశ్చర్యలో ఎంత కష్టపడుతున్నాడో అని కొద్దిసేపు ఇలా హర్ష సంతాప బాష్ప సంకలిత నయనాలతో విషణ్ణ చేతసులై ఉంటూ వచ్చారు. అలా ఉండగా ఒకరోజున కృపాసింధువు దయానిధి అయిన వ్యాస భగవానుడు వారి యోగక్షేమాలను విచారించే నిమిత్తం స్వయంగా విచ్చేశాడు. పాండవులు ఆయనను పూజించి, కొంతకాలం మీరిక్కడే ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్ములను కృతార్థులను చేయండి. మీ సాన్నిధ్యంలో మాకు చాలా శాంతిగా ఉంటుంది. చంద్రోదయానికి కలువలు వికసించినట్లు మా మనసులు హర్షోన్మిళితమవుతున్నాయి అని ప్రార్థించారు. వారి ప్రార్థనను అంగీకరించి మహర్షి అక్కడే ఉండి వారికి అనేక గాథలను తాత్విక విషయాలను చెబుతూ దుఃఖోపశమనం చేస్తూ వచ్చారు. ఒక రోజున ధర్మనందనుడు, భగవాన్, అంతటి మహామహిమాన్వితమైన కురువంశంలో జన్మించామే. పంచాగ్నుల వలె ప్రకాశిస్తున్న 5 సోదరులమే మేము. శౌర్య ప్రతాప వీర పరాక్రమాలకు కుదవలేదే. నా తమ్ములు 4 దిక్కులను జయించగల సమర్థులే. అయినా ఇన్ని కష్టాలు పడుతూ ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాం కదా. మా సంగతి సరే, ఈ యాజ్ఞసేనిని చూడు. ఆమె ఈ దుష్ట చతుష్టయం చేత పొందిన అవమానం చిన్నదా? చితిలా దహించి వేస్తోంది. ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్న దైవోపహతులం మేమేనా? ఇంతకు పూర్వం ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా సాత్యవతేయుడు ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, నీకంటే ఎక్కువ ఉన్నతమైన రాజవంశాలలో పుట్టి ఎన్నో విపత్తుల పాలై మహా దుఃఖాన్ని అనుభవించిన మహాపురుషులు చరిత్రలో చాలామంది ఉన్నారు. వారు అనుభవించిన కష్టాల కడలి కెరటాల ముందు నీ కన్నీరేపాటి? ఆ చరిత్రలను చెబుతున్నాను విను. ఇలా ఉపోద్ఘాతపూర్వకంగా పలికి నలచరిత్రను, హరిశ్చంద్ర మహారాజు ఉపాఖ్యానాన్ని, రామగాథను, ఇంకా అనేక మంది పూర్వరాజన్యుల వృత్తాంతాన్ని విపులంగా ధర్మరాజుకు తక్కిన పాండవులకు చెప్పాడు. చెప్పి జీవిత సారాన్ని తత్వాన్ని ఇలా క్లుప్తంగా ఉపదేశించాడు. ఓ పాండునందనులారా, తత్వవేత్తలు ప్రకృతి పురుషాత్మకమైన ఈ సృష్టిని, పంచభూతాత్మకమైన ప్రకృతిని, పాంచభౌతికమైన ఈ శరీరాన్ని ఎన్నో విధాలుగా వ్యాఖ్యానిస్తారు. మూలాల్లోకి వెళ్ళి వ్యాఖ్యానిస్తే ఎవరూ కాదనలేని తత్వాన్ని విశదీకరిస్తున్నాను వినండి. ఈ సర్వమైన సృష్టికి కారణభూతమైన కారణములన్నిటికీ తానే కారణమై అజరము, అమేయము, నిత్యము, సత్యము అయిన ఒక మహాశక్తి విశ్వవ్యాప్తంగా ఉంది. నామరూపాదులను విసర్జించి విమర్శ దృష్టితో చూసేవారికి ఆ శక్తి తరంగం విశదమవుతుంది. దానికి నామరూపాదులు లేవు కనుకనే అన్ని నామాలు అన్ని రూపాలు దానికే చెందుతాయి. దానికి పురుష భావారోపణ చేస్తే పరమేశ్వరుడని, స్త్రీ భావారోపణ చేస్తే పరమేశ్వరి అని పేర్లు. అలాగే మహాదేవుడు, మహాదేవి అని పేర్లు. దేనిని మించిన ఐశ్వర్యం లేదో అది పరమైశ్వర్యం. అది కలవాడు పరమేశ్వరుడు. సృష్టి అంతా ఆయన ఐశ్వర్యమే, విభూతియే. ఆయన సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. ఆయన తత్వంలో నిర్గుణుడే అయిన భక్తులను అనుగ్రహించటం కొరకు సగుణుడైనాడు. తత్వం ఎప్పుడూ సిద్ధాంత రూపంలో నిర్గుణంగా ఉంటుంది. దానికి సగుణ రూపాన్ని కల్పించుకొని ఆరాధించాలి. పంచభూతాలు శక్తి స్వరూపాలే. కానీ ఆ శక్తిని మానవుడు ఆచరణలో ఉపయోగంలోనికి తెచ్చుకోవాలి. అలా వినియోగంలోనికి తెచ్చుకోవటమే జ్ఞానం యొక్క సార్థకత. ఆ విధంగానే నిర్గుణాన్ని కర్మ, భక్తి, యోగ, జపతపాదుల ద్వారా సగుణ రూపంలో ఆరాధిస్తే తత్వజ్ఞాన లబ్ధి సమకూరుతుంది. దీనిని అవగతం చేసుకోవటమే మానవ జీవిత పరమార్థం. ఇక దుఃఖం అంటారా? జీవుడు గర్భప్రవేశం మొదలు శ్మశాన ప్రాప్తి వరకు అంతా దుఃఖమే. అందరూ అనుభవిస్తున్న దానిని వేరే వర్ణించి చెప్పడం ఎందుకు? ఇహంలో భుక్తిని, పరంలో ముక్తిని కాంక్షించేవాడు మహాదేవుడైన శంకరుని ఆరాధించాలి. ఆ శబ్దం ఆయనకు వినా మరెవరికీ వర్తించదు.
ఇలా చెప్పి విరమించాడు వ్యాసుడు. ఈ విధంగా ధర్మనందనుడు ద్వైతవనంలో కృష్ణ ద్వైపాయనునితోనూ మరియు అనేక మునులు ఋషులతోనూ కూడి సత్కథా శ్రవణంతో సద్గోష్ఠితో కాలం వెళ్ళబుచ్చుతూ ఉండగా అక్కడ అర్జునుని కథ ఏంటి అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఇలాంటి పురాణ కథలు వింటారు అనే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.